హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. సో ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న వానాకాలం పెట్టుబడి సాయం కింద డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే రైతు బంధు డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి సో దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ఫుల్గా అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు 2,00,000 రుణమాఫీ కోసం ఎదురు చూసిన రైతుల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మనమైతే ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి అయితే మాట్లాడుకుందాం. వానాకాలం స్టార్ట్ అయ్యి చాలా రోజులైందా ఇప్పటివరకు అయితే డబ్బులు అందియలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళకైతే మనకి నిన్ననే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆల్రెడీ మనకి రేవంత్ రెడ్డి బయట దేశాల్లో పర్యటన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మాత్రం ఇక్కడ అయితే మనకైతే అప్డేట్ ఇస్తున్నారు. సో దాదాపు చూసుకుంటే మాత్రం మనకైతే రైతు రుణమాఫీ అయితే అయిపోతుంది కదా. సో దాని తర్వాత వెంటనే మేము రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో వెంటనే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు మనకి 18వ తారీఖు వరకు అయితే డేట్ అయితే ఇచ్చారు కదా. ఆ 15 తర్వాత నుంచి అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. దాంతోపాటు రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో 2,00,000 రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటు రాహుల్ గాంధీ ఇటు మనకి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కదా. సో అదే విధంగా చూసుకుంటే 2,00,000 రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే ఈసారి అయితే చేసేస్తుంది. దాదాపు చూసుకుంటే మనకైతే నెక్స్ట్ వచ్చే 2 రోజుల్లో ఆ 2,00,000 కూడా రుణమాఫీ రైతుల ఖాతాలో జమ చేసేస్తుంది ప్రభుత్వం. సో మీకైతే రైతు భరోసా డబ్బుల గురించి ఎదురు చూస్తున్నారు కదా. ఇంకో ఒక 3-4 డేస్లో మనకి పూర్తి అప్డేట్ అయితే వచ్చేస్తుంది జిల్లాల వారీగా. సో అప్పుడైతే మనం పూర్తి ఇన్ఫర్మేషన్లో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మాత్రం మీరైతే ఫాలో అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.